भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदिरे नास्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिके। జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్ భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నారాయణునికి, నరోత్తముడైన నారాయణ ఋషికి, చదువుల తల్లి సరస్వతి దేవికి, గ్రంథకర్త అయిన శ్రీల వ్యాసదేవునికి ప్రతి ఒక్కరు గౌరవపూర్వక వందనముగా నర్పించబడను. నిత్యముగా ఉనరించినటువంటి శ్రీమద్ భాగవతోపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నీ దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అకంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. చేసే దీనికని దారి తీస్తుంది. అంటే ఇప్పుడు చదివింది కదా, నాస్త ప్రేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి. భాగవతే ఉత్తమ శ్లోకే అంటే అన్ని పురాణాల కన్నా భాగవతం ఉత్తమం, అంటే పరమోత్తమం, చాలా మంచిది అనమాట. అన్ని పురాణాలని 18 పురాణాలన్నా శ్రీమద్ భాగవతం అమలం పురాణం. అమలం పురాణం అంటే భాగవతంలో ఏది ఒక తక్కువ లాంటిది ఏమి ఉండదు. ఎవరైతే ఏవం పరంపరా ప్రాప్తం, పరంపర ద్వారా నుంచి వచ్చిన వాళ్ళు ఈ గ్రంథాలని రచించింటే సో వాళ్ళ ఇక్కడ తప్పు ఉండవు. ఎవరైతే ఈ ఒక పరంపర ద్వారా రాకపోయి వాళ్ళ ఒక అనువాదాలు ఇస్తారో అప్పుడు తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. అందుకోసమే కృష్ణ ఏం చెప్తున్నారు భగవద్గీతలన, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజశ్రో విదువు సకాలేన మహత యోగ నష్ట పరంతప. సో మన ఒక శాస్త్రాలు ఈ యొక్క 4 సంప్రదాయాల ద్వారా వస్తున్నాయి. కుమార సంప్రదాయ, బ్రహ్మ సంప్రదాయ, లక్ష్మీ సంప్రదాయ, శ్రీ సంప్రదాయ. సో ఇలాగ 4 సంప్రదాయాలే. సంప్రదాయ వినః మంత్రస్తు నిష్ఫల తు మహత్మత. అంటే సంప్రదాయ ఏ వినః, ఈ సంప్రదాయాల ద్వారా రాకపోయి ఏదైనా గ్రంథాలు ఎవరైనా రచిస్తే సో ఆ గ్రంథాల్లో ఏది రాసినా కానీ అది పనికిరాదు. ఇది పద్మ పురాణాలు చెప్పారు. ఇదేదో వీళ్ళు ఏదో ఫోన్లో చూసి చెప్తున్నారు, ఫోన్లో చూసి కాదు, ఇది బుక్స్ ఆల్రెడీ ట్రాన్స్లేషన్ చేస్తారు అంతే. సో గ్రంథాలు కానీ ఉన్నాయి. సో ఇలాంటి గ్రంథాలు ఉంది, శ్రీమద్ భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, అన్ని గ్రంథాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కువ ఫోన్ వాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలని కొంతమంది ఏం చేస్తారు, ఎక్స్క్యూజ్ ఇస్తారు, నేను క్యారీ చేయలేను బుక్స్, ఇంత పెద్దవి ఎలా తీసుకెళ్తాను, అవును కదండి, ఆఫీస్కి వెళ్ళాలి, బస్సులో వెళ్తుంటాం, కార్లో వెళ్తుంటాం. సో అందుకోసమే శ్రీల ప్రభుపాదులు ఏం చేశారు, అన్ని ట్రాన్స్లేషన్ చేశారు, ట్రాన్స్లేషన్ చేసి ఫోన్లోకి ఎక్కించారు. ట్రాన్స్లేషన్ మళ్ళీ ఆడియోగానే ఉన్నాయి. నాకు చదవడానికి టైం లేదు, పని చేస్తూనే వినొచ్చు శ్రీమద్ భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృత. సో అలాగా సో మన యొక్క గ్రంథాలని మనం చదవాలంటే ఈ పరంపర ద్వారా నుంచి రావాలి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజస్వ విదువు సకాలేన మహత యోగ నష్ట పరంతప. సో అందువలన సో భగవంతుడు ప్రతిసారి వస్తాడు, యుగే ప్రతి ఒక్క యుగానికి వస్తున్నాడు, అవును కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్తానాం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అభ్యుక్తానాం అధర్మస్య, ధర్మం ఎప్పుడైతే లేకుండా పోవడం వల్ల సో భగవంతుడు ప్రతి ఒక్క యుగాల్లోనే వస్తాడు. యాక్చువల్లీ భగవంతుడు వచ్చే అవసరం లేదు, తన ఒక శక్తిని అనిపిస్తే చాలు, అవును కదా. ఇప్పుడు మనకేంటి వర్షం ధారాకారంగా వర్షం వస్తుంది,
ఇప్పుడు భగవంతుడే అవసరం లేదు, ఇంద్రదేవుడే చాలు. ఏంటి, సునామీ వస్తుంది కష్టాలు ఇవ్వడానికి. అన్న కరోనా వచ్చింది, ఏమైంది? భగవంతుడే రాని అవసరం లేదు, ఒక శక్తినే చాలు. భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆ ఒక శక్తిని పంపిస్తే చాలు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు రక్షించడానికి మాత్రం వచ్చాడు, ఎవరు? నరసింహదేవ్. లేకపోతే ఏదో ఒక శక్తిని పంపించేసి హిరణ్యకశిపుని చంపేసేవాళ్ళు. సో దానివల్ల మనం అర్థం చేసుకోవాలి, ఈ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈరోజు ఏంటి? రామనవమి, శ్రీరామనవమి. సో రామచంద్ర భగవాన్ ఎందుకు రావాలి? సో ఇలాగే తన లీలలు. ఇప్పుడు చూడండి, దశవిధ స్తోత్రం మనం చదివామే, దశావతారం. కూర్మ, మత్స్య, కూర్మ, వరహ, వామన, నరసింహ, పరశురామ, రామ, బుద్ధ, మళ్ళీ బలరామ, తర్వాత కల్కి. ఇది దశావతారం. ఇవి మెయిన్ అవతారాలు ఇవి. కానీ మీరు లెక్క పెట్టాలనుకుంటే భగవంతుడి లీలకి అసలు మనకి అంచనే ఉండదు. ఇప్పుడు ఏదైతే ఒక రాయి తీసుకుని వెళ్ళేసి మనం సముద్రంలో వేసామనుకోండి, మనం అలలు లెక్క పెట్టగలమా? కుదరదు. సో అన్ని అలలు వస్తాయి. సో అదే విధంగా భగవంతుని ఒక లీలలు కానీ అంతే. పురుషావతారం, గుణావతారం. సో ఇలాగే ప్రత్యేకంగా 7 రకాల అవతారాలు ఉన్నాయి భగవంతుడు. కానీ సంభవామి యుగే యుగే, ప్రతి యుగానికి వస్తాడు భగవంతుడు. లేదనుకోకండి, ఇప్పుడు కలియుగుండన భగవంతుడు లేడు అలా అని కాదు. చాలా మంది అంటున్నాం మనం, భగవంతుడు ఎక్కడున్నాడు లేండి. మనం ఎప్పుడైతే మనం ఇలాగా ఎవరు నాస్తికులుగా మారుతామో ఇప్పుడు అలాగ అనుకుంటాం అంతే. సో దాన్ని తొలగించాల కోసమే భగవంతుడు సంభవామి యుగే యుగే, ప్రతి ఒక్క యుగానికి వస్తాడు. కానీ ఈ యుగంలోన కలియుగంలో కృష్ణుడు నామ రూపంలో వచ్చాడు. మనము తెలుసు మనకు కలియుగం, హరినామ సంకీర్తన. కానీ ఈరోజు శ్రీరామనవమి. సో శ్రీరాముడు ఎందుకు వచ్చాడు, భాగవతంలో ఏం చెప్పిందని మనము కొద్దిగా చూస్తామంట. సో ఇది 9వ కాండం, 10వ అధ్యాయం. సో శ్రీరాముని గురించి చెప్పారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది భాగవతము, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఏంటి ఈరోజు నిన్న రాసింది కాదు. ఆల్రెడీ వేలాది సంవత్సరాల కోసం కింద రాశారు. ఇమం విశ్వసతే యోగం ప్రోక్తావం అహం అవ్యయం వైవస్వాన మనోప్రావే మను ఇక్ష్వాకు ప్రవే. ఈ యొక్క నాలెడ్జ్ని కృష్ణుడు మొదటి ఎవరికి చెప్పాడు? సూర్యదేవునికి చెప్పాడు. ఇప్పుడేంటి, ఇప్పుడు లేదు అర్జునుడికి చెప్పాడు 5,000 సంవత్సరాల క్రితాలు, నాకు ఇప్పుడు చెప్పలేదు అనుకుంటారు కొంతమంది. నాకే భగవంతుడు స్వయంగా వచ్చేసి నాకు చెప్పాలంట. భగవద్గీత ఆల్రెడీ ఉంది, భాగవతం ఉంది, పురాణాలు ఉన్నవి, ఇవన్నీ అవసరం కాదా? లేదు ప్రత్యేకంగా కొంతమంది అనుకుంటారు, లేదు భగవంతుడు నా కళలో రావాలి, లేకపోతే నేను నాకు వచ్చే చెప్పాలి ఎదురుగా. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను కదా, అలా వచ్చి చెప్తే మాత్రం నేను నమ్ముతాను అంటారు. భగవద్గీత ఆల్రెడీ కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలోన, ఇమం విశ్వసతే యోగం ప్రోక్తావం అహం అవ్యయం వైవస్వాన మనోప్రావే మను విశ్వాకే ప్రవిత్. మొదటి ఎవరికి చెప్పాడు? సూర్యదేవునికి చెప్పాడు. సూర్యదేవుని వచ్చేసి ఎవరికి చెప్పాడు? ఇక్ష్వాకు. మను చెప్పాడు. మను మొదటి వచ్చేసి సూర్యదేవుడు వచ్చేసి మనువు చెప్పాడు. మను వచ్చేసి ఇక్ష్వాకు చెప్పాడు. రామచంద్రుడు ఏ వంశం? సూర్యవంశం. ఇక్ష్వాకు సూర్యవంశం. సో అలాంటి రామచంద్రుని గురించి మన భాగవతంలో ఏమి ఇచ్చారో కొద్దిగా చూసామంట. చదవండి.
నైన్ టెన్ అంటే 1 2 3 ఓన్లీ ట్రాన్స్లేషన్. సుఖదేవ గోస్వామి ఫలితం. ఖట్వాంగ మహారాజు పుత్రుడు దీర్ఘబాహు, అతని తనయుడు యశస్వియగు రఘువు. రఘువునకు అజుడు జన్మించగా అతనికి మహనీయుడకు దశరథుడు జన్మించను. దేవతలచే ప్రార్థితుడై పరతత్వమగు దేవదేవుడు చతుర్వ్యూహముతో ప్రత్యక్షముగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నామములతో అవతరించను. ఈ విధముగా ఈ 4 అవతార రూపములు దశరథునికి పుత్రులైరి. ఇప్పుడు అడిగిస్తారా దశరథ మహారాజుకి ఎందరు కొడుకులు? నలుగురు. ఎవరి పేర్లు ఏంటి? లక్ష్మణ భరత శత్రుఘ్న. సో వాళ్ళ ఒక వంశం చెప్తున్నారు, ఎలాగే వంశం వచ్చిందని. అందుకే మనం చెప్పింది భగవద్గీతలో కృష్ణుడు ఏవం పరంపరా ప్రాప్తం ఎందుకు చెప్తాడు. ఇప్పుడు నాకు ఒక తండ్రి, నాకు ఒక తండ్రికి ఒక తండ్రి. ఇప్పుడు మీరు అసలైన ఒక స్వరూపమైన మన తండ్రి ఎవరంటే కృష్ణ, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే మన పుట్టుక ఒక నిజమైన మన కారకుడు ఎవరంటే విష్ణుడు, మన తండ్రి, నిజమైన తండ్రి కృష్ణ. పరీక్షిత్ మహారాజా, శ్రీరామచంద్రుని దివ్య చరితము తత్వదర్శులకు ఋషులచే వర్ణితమైనది. సీతాపతియకు శ్రీరాముని గూర్చి నీవు ఇదివరకే పలుమార్లు వినియుంటివి కనుక ఆ చరితమును ఇప్పుడు సంక్షిప్తముగా చెప్పేదను వినుము. నిత్యం భాగవత సేవయ భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఈ ఒక భాగవతాన్ని సుఖదేవి గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు. కానీ ఒక అసెంబ్లీలో ఎవరెవరు ఉన్నారు తెలుసా? చాలా పెద్ద పెద్ద గ్రేట్ మహర్షులు ఉన్నారు, పెద్ద పెద్ద మహర్షులు కానీ ఉన్నారు. నారద, వ్యాసదేవుడే రాశాడు అన్ని. కానీ ఎందుకు వినాలి వ్యాసదేవుడు? కానీ మనం వినాం, మనకి అవసరం లేదు. కానీ వ్యాసదేవుడు కూర్చొని వింటాడు. ఇప్పుడు చూడండి, ప్రభుపాదులు బుక్స్ రాశారు, రాస్తే ప్రభుపాదులే వినేవాళ్ళు. ప్రభుపాదులు రాశారు, మన ఎందుకు ప్రభుపాదులు ఎందుకు మళ్ళీ చదవడం? అతనే రాశారు కదా అని ఎందుకు చదవడం? అది ఇంకా పెద్ద పెద్ద మహర్షులైనా కానీ ఇలా ఒక భాగవత కథలు వింటే వాళ్ళకి ఆనందకరం అవుతుంది. ఎందుకంటే ఇదేంటి, ఒక మన భౌతిక ఒక మన ఇచ్చి పుష్కోలు కాదు ఇది. భౌతికంగా అంటే మనం ఏదో ఒక బిజినెస్ పరంగా ఏదో ఒక మనం మాట్లాడతాము, కానీ ఇది అలాంటిది కాదు. ఇది భగవంతున గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎంతెంత ఒక పెద్ద మహర్షులు మాట్లాడినా కానీ వాళ్ళకి ఆనందం అవుతుంది. అందుకోసం ఏం చెప్తారు, నిత్యం భాగవత సేవయ అని. కొంతమంది ఏం చేస్తారంటే భాగవత సప్తాన్ని చేస్తారు, 7 రోజులు చేస్తారు భాగవత సప్తాన్ని. 7 రోజులు అంతే. తర్వాత రిలీజ్ ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ బీడీలు తాగు. అలా ఉన్నారు కొంతమంది. ఏంటి, పొట్ట కోసం చదువుతారు భాగవతం. మనం అలా కాదు. భాగవతం ఏంటి, మనం భగవంతుని మెచ్చి కోరుకం అంటే భగవంతుని అంటే మెచ్చించాలి భగవంతుని. అది ఒక సేవ. సో ఆ రకంగా మనం చేయాలి. భాగవతం అనేది మన ఏదో పొట్ట కోసం చేసుకునేది కాదు. కొంతమంది అలా ఉన్నారు, భాగవత సప్తాహం చేస్తారు, 7 రోజులు చేస్తారు. ఇప్పుడు ఏంటి, నిత్యం భాగవత సేవ. రోజు చదివినా మనకి అర్థం అయ్యేది కష్టము, 7 రోజులు అర్థమవుతుందా? 7 రోజులు ఎలా అర్థమవుతుంది? భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, ఒక అర్ధగంటలో చెప్పాడు. అర్ధగంట అంటే ఒక అర్ధగంట నుంచి ఒక 1 అవర్లో చెప్పాడు. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అవుతున్నది. అలాంటి ఒక మహనీయునికి అర్థం అవడానికి అర్థమైంది అంత ఈజీగా. కానీ మనం ఏంటి, బద్ధ జీవితం, మనకి అర్థం అవ్వాలంటే చాలా కష్టం. అందుకోసం ఏం చెప్తున్నారు, డైలీ అభ్యాస యోగయుక్తేన, భగవద్గీతలో చెప్తారు. అభ్యాస యోగయుక్తేన, ఏదైనా కానీ ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. అవును కదా? అందువలన ఇలా చెప్తున్నారు.
సో నిత్యం భాగవత సేవే. సో అందువలన ఇలాంటి ఒక భాగవతాన్ని మనము డైలీ చదవాలి. తండ్రి వాగ్దానమును నిలుపుటకై శ్రీరాముడు రాజ్యమును పరిత్యజించి సీతామేతుడై పత్ని కరస్పర్శనైనను భరింపజాలనటువంటి కోమలములకు పాదపద్మములతో ప్రతివనము నందును తిరిగెను. వానరాజుకు హనుమంతుడు లేదా సుగ్రీవుడు సోదరుడగు లక్ష్మణుడు ఇరువురును అతని వెంట నుండి అరణ్యమున మార్గాయాసమును తీర్చుచుండిరి. శూర్పనఖ యొక్క ముక్కు చెవులను కోసి కురూపిగా చేసిన అతనికి సీతావియోగము కలిగెను. అందువలన అతడు కపితుడై భ్రకుటిని ముడిచి సాగరుని భీతుని చేసెను. అంతటా సముద్రుడు వారధిని నిర్మించి తనను దాటుటకు ఆ దేవదేవునికి మార్గమునిచ్చెను. పిమ్మట శ్రీరాముడు రావణుని వధించుటకు దావాగ్ని వలె అతని రాజ్యమున ప్రవేశించెను. అట్టి శ్రీరామచంద్రుడు మనలను రక్షించుగాక. మన తండ్రికే తెలుసు. సో రామ, లక్ష్మణ, మళ్ళీ సీత. సో వీళ్ళు ముగ్గురితో పాటు తన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు కైకేయి తెలుసు కదా, దశరథున భార్య, మూడవ భార్య. సో ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎప్పుడైతే మనము బంధాలని పెరగడం వల్ల మనకి కష్టాలు తప్పని కాదు. మనం అనుకుంటాం కానీ నాది నీది మంది అని ఏది శాశ్వతం లేదు. అంటే అలాంటి ఒక దీనికి ఇది భగవంతునికి కష్టాలు రావట్లేదు. ఇక్కడ రామచంద్ర భగవాన్ అడవికి వెళ్తున్నాడు, అది కష్టమే చెప్పాలంటే. అవును కదా, ఇప్పుడు రాజ్యంలో అంత సుఖంగా పెరిగేసి అన్నీ ఒక అన్ని వాళ్ళకి ఏంటంటే ఏదో లోటు ఉండదు వాళ్ళకి. అవును కదా, అలాంటి లోటు లేకున్నప్పుడు ఇప్పుడు అడవికి వెళ్ళాలంటే సడన్ గా ఏదో కైకేయి ఇప్పుడు లాస్ట్ ఏదో ఒక వరం తీసుకుంది దశరథ మహారాజు దగ్గర. యుద్ధంలో ఏదో ఒక సాయం చేసింది. దశరథ మహారాజు యుద్ధం చేసేటప్పుడు ఓడిపోయే ఒక ఛాన్సెస్ ఉంటే అప్పుడు కైకేయి వచ్చేసి అతనికి హెల్ప్ చేసి అప్పుడు వరం ఇస్తానని దశరథ చెప్తాడు. నాకు ఇప్పుడు వరం ఏమి ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు మళ్ళీ అవసరం పడినప్పుడు నేను అడుగుతానని చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రేపు రాజు అవ్వాలి రామచంద్ర. ఈరోజు నైట్ ఆయమ్మ మొదలు పెడుతుంది. అప్పుడు తెల్లారితే పట్టాభిషేకం రామునికి. కానీ ఇప్పుడు చూడండి, అలాంటి సన్నివేశాల్లో కానీ భగవంతుడు వదిలేసి వెళ్ళిపోతాడు. వేరే వాళ్ళు అంటే ఎంత యుద్ధం చేసి ఉంటారు కదా, ఇప్పుడు అదే జరుగుతున్నది. ప్రతి ఒక్క చిన్న కాయిన్ కానీ మనము గొడవలు పడతాం. అలాంటిది కదా ఇప్పుడు కలియుగం అది. ఇలాంటివన్నీ మనము రామాయణంలో నేర్చుకోవాలి. అందుకోసమే భగవంతుడు తన తండ్రి ఆజ్ఞ మేరకు అంత రాజ్యం అంతా వదిలేసి అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోతే తమ్ముడు ఎవరు లక్ష్మణ గాని వస్తాడు. లక్ష్మణ మళ్ళీ సీతాదేవి. యాక్చువల్లీ చెప్తారు రామాయణం మళ్ళీ మహాభారతం జరిగింది ఎవరి వలన? కరెక్ట్, ద్రౌపది. ఇది ఒక మనకి ఆధ్యాత్మికంగా ఒక లెసన్ తీసుకోవాలి. మన బంధాలు ఎలా పెరిగేది? హింస 558. భాగవతాలు ఏం చెప్తారు చూడండి. ఎందుకంటే భాగవతం అంటే కొద్దిగా హెవీనే, అందుకోసం ఎవరు చదవడమే మానేస్తారు. భగవద్గీతనే మనం డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. భాగవతం అంటే ఇంకా హెవీగా ఉంటుంది. అందుకే అంటారు పుంసా స్త్రీయాన్ మితిన భావం ఏతత్
తయోర్మిథునో హృదయ గ్రాంతి మహు అతో గృహక్షేత్ర సుతాప విత్తయ జనస్య మోహోయం అహం మమేతి. స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణయే భౌతిక అస్తిత్వమునకు మూల కారణము. స్త్రీ పురుషుల హృదయాలను కట్టిపడవేసే ఆ మిథ్యాభావన వలననే మనుజుడు దేహము, గృహము, ఆస్తి, సంతానము, బంధువులు, ధనము మొదలగు వాటిని పట్ల ఆసక్తి రగును. ఆ ప్రకారము అతడు మోహవశుడై నేను నాది అనుచు తల పోయిచుండును. దీని వల్లనే మహాభారత జరిగింది, ఒక స్త్రీ వలన. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకొక మీనింగ్ అని ఉంది. అంటే రామచంద్రుడు తన భార్యకు కష్టం వచ్చిందంటే వేరే రాజ్యాన్ని, అంటే రావణుని ఒక వంశాన్ని నిర్వంశం చేసి అతనికి రక్షణ ఇచ్చాడు. అలాగని మీనింగ్ ఉంది. ఒక విధంగా తన స్త్రీ వల్లనే, ఇప్పుడు చూడండి సీతాదేవిని అడవికి తీసుకోవడం వల్లనే, సీతాదేవి అడవికి వెళ్ళడమే కదా. అప్పుడు ఏంటంటే శూర్పణఖ వచ్చేసి రాముని మీద వ్యామోహం పొందుతుంది. నేను రాముని పెళ్ళాడాలంటది. కానీ రాముడు నేను ఏకపత్తి వ్రతం తీసుకున్నాను, ఇక ఈ ఒక లీలన నేను వేరే పెళ్లి చేసుకోలేను అంటాడు. అప్పుడేంటి అట్లీస్ట్ లక్ష్మణుడు చేసుకుంటాడు. లక్ష్మణుడు కానీ ఒప్పుకోడు. అప్పుడేంటి లక్ష్మణుడు వచ్చేసి ఒక శూర్పణఖ ఒక ముక్కుని కోసేస్తాడు. అవును కదా, ఇప్పుడే మనం చదివాం. సో అప్పుడు ఆ కోపానికి, లక్ష్మణ కోపానికి ముక్కు కోసేశాడు. అప్పుడు శూర్పణఖ వెళ్ళిపోతే, శూర్పణఖ ఎవరు? రావణుని చెల్లిది. అప్పుడు వెళ్ళిపోయినాక ఇలాగా ఇద్దరు నరులు ఉన్నారు, వాళ్ళకు అంటే అతనికి ఒక భార్య ఉంది, ఆ భార్య చాలా అందంగా ఉంటుందని ఇలాగ వర్ణిస్తాడు. కానీ రావణుడు తన చెల్లి పట్ల ఒక చెల్లి చెప్పింది కదా, చెల్లికి ఏమో అయింది కదా, కష్టం వచ్చింది కదా, హెల్ప్ చేయాలని వెళ్ళలేదు. ఇంకొక రకంగా వెళ్ళాడు. ఏంటంటే సీతాదేవి అందం వివరించింది ఆయన. సో దాని వలన ఇలా ఇంత అందగల ఒక ఆమె ఇక్కడ అడవిలో ఉంది, ఆమె నేను చూడాలి, వెళ్ళేసి చూడాలి, తీసుకురావాలి అని వెళ్ళిపోతాడు. సో దాని వలన అప్పుడు ఇదంతా రామాయణం స్టార్ట్ అవుతుంది. విశ్వామిత్రుని యజ్ఞస్థలమున అయోధ్యాపతి శ్రీరామచంద్రుడు నిషాదరులకు పలువురు రాక్షసులను వధించను. లక్ష్మణుని ఎదుట ఆ దానవులందరూ సంహరించిన శ్రీరామచంద్రుడు మనల్ని రక్షించుగాక. రాజా, శ్రీరాముని లీల ఏనుగు కన్నా కార్యము వలె పరమౌద్భుతమైనది. సీతా స్వయంవరమున అతడు లోక వీరుల సమక్షమున శివధనస్సును విరిచను. మిక్కిలి బరువైన ఆ ధనస్సును 300 మంది మోసుకొని వచ్చినను శ్రీరాముడు ఒక్కడే దానిని పట్టుకొని అల్లెత్రాడు నెక్కు పెట్టి ఏనుగుగున్న చెరకు గడను విరిచినట్లు దానిని అవలీలగా విరిచెను. ఆ విధముగా అతనికి సీతాదేవితో పాణిగ్రహణము జరిగెను. రూపము, సౌందర్యము, శీలము, వయస్సు, స్వభావముల వంటి దివ్య గుణములలో శ్రీరామునికి సమానురాలైన సీత అతని వక్షస్థలమున నిత్య విలసితయు లక్ష్మీదేవియే. స్వయంవరమున సీతని చేపట్టి వచ్చుచుండగా శ్రీరామునికి పరశురాముడు కనబడెను. పృథివిని 21 మార్లు క్షత్రియ రహితముగా చేసినందున పరశురాముడు బిగులు గర్వితుడై యున్నను క్షత్రియ వంశమున ఆవిర్భవించిన శ్రీరామునిచే పరాజితుడయ్యను. అంటే చూడండి, రాముడు సీతాదేవిని ఎలా వలిచాడు మనకు తెలుసు. జనక మహారాజా స్వయంవరం ఏర్పడిస్తారు. స్వయంవరం ఏర్పడిస్తే ఇది ఎంతమంది ధనుసు, శివధనుస్సుని ఎత్తేసి విరిచేయాలి. అది ఎవరి వల్ల కాలేదు. దాన్ని ఎత్తాలంటే 300 మంది కావాలంట. 300. సో అలాంటి ఒక శివధనుస్సుని రామచంద్ర భగవాను తన ఎడమ చేతిని ఇలా ఎత్తేసి అన్ని కట్టేసి అన్ని ఇరిచేస్తాడు అన్నమాట. అది రామచంద్ర భగవాన్. సో దీన్నే
భగవానుడు ఎప్పుడు ఏ ఏ విధంగా వచ్చినా కానీ తన ఒక స్ట్రెంగ్త్, తన ఒక పవర్ని ఎల్లప్పుడూ చూపిస్తాడు. మనం చూసాం, మనం వినే ఉంటాము ఎప్పుడు కృష్ణా లీలలోన కృష్ణా లీలన 3 నెలల పూతన సంహరిస్తాడు. ఇప్పుడు కృష్ణునికి ఎన్ని నెలలు ఉంటుంది? 3 నెలలు అంతే. 3 నెలలు అంతే. 3 నెలలు ఉన్నా కానీ అంతే. కృష్ణునికి 30 ఏళ్ళు ఉన్నా కానీ 300 సంవత్సరాలు ఉన్నా కానీ ఎప్పుడైనా బలమే ఉంటుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య 6 ఒక శక్తులు ఉంటాయి. 6 ఒక అపులెన్స్ అంటారు. వీరస్య ఐశ్వర్యస్య సమగ్రస్య, భగవంతుడిలోని ఐశ్వర్యాలు సమగ్రంగా కంప్లీట్ గా ఉంటాయి. ఏదో ఒక లోటు ఉండదు. మనం ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఏదో ఒక గొప్ప వ్యక్తి అంటే ఏంటి, కొంత ధనమే అతని దగ్గర ఉండొచ్చు, కానీ భగవంతుడి అలా కాదు. మొత్తం ప్రపంచాన్ని అంతా ఏది ఉన్నా కానీ అతనికే సంబంధించింది. అతని గురించి ఏదైనా ఫేమ్ అంటే ఏమంటారు తెలుగులో? ఫేమస్. కృష్ణ ఒక ఫేమస్ ఎల్లో కలర్ ఎప్పుడు ఉంటుంది. అవును కదా, మన ఈ లోకమే ఒక ఎంత 1 క్వార్టర్ అంటే ఇప్పుడు ఒక కంప్లీట్ లోనా కీర్తి. కృష్ణ ఒక కీర్తి 3 లోకాలు కానీ ఎప్పుడూ ఉంటది. ఇక్కడ ఇంకా మనము తక్కువ. ఎందుకంటే ఈ ఒక ప్రపంచమే కృష్ణుని ఒక క్రియేషన్ లోన కాలు భాగం. ఇంకా 3/4 అంటే 3/4 అంటే ఇంకా 3/4 భాగం ఆధ్యాత్మిక ప్రపంచం. అక్కడంతా ఇలాగంతా ఉండదు అనమాట. అక్కడంతా ఏంటి, భగవంతుడిని కొలుస్తూనే ఉంటారు ఎప్పుడు. ఈ ఒక భౌతిక ఇది ఒక జగత్తే ఇలా ఒక చిన్న ఒక అంశం అంటే, సో అది ఇంకెంత పెద్దది ఉంటుంది. అవును కదా. సో అతని కీర్తి ఎల్లప్పుడూ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడేంటి, అతని ఒక స్ట్రెంగ్త్, బలం, అతని బలం ఎంత, చిటికి వెళ్తానా గోవర్ధన ఎత్తేసారు. ఎవరైనా ఎత్తగలరా? ఎత్తలేదు. మనం ప్రాక్టీస్ చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ ఎత్తాలంటే ఏంటి, రోజు జిమ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే భగవంతుడికి అలాగే అవసరం లేదు. చిటికి వెళ్తానా 7 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు కృష్ణ, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిస్తాడు. సో ఇలాగా ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య జ్ఞాన వైరాగ్యం చైవ. ఇది జ్ఞానం. కృష్ణ ఒక జ్ఞానం కంప్లీట్. కృష్ణునికి ఒక జ్ఞానం కంప్లీట్. 15 భగవద్గీతలో ఏం చెప్తాడు కృష్ణ? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన మహోపనం చ వేదశ్చ సర్వైరహమేద వేద్యో వేదాంత కృద్వేద విదేహ చాహం. ఈ అన్ని వేదాల్ని, ఉపనిషత్తు, భగవద్గీత, రామాయణ, మహాభారత అన్ని రచించేది ఎవరు? వ్యాసదేవుడు. వ్యాసదేవుడు ఎవరు? స్వయం కృష్ణ భగవానుడే. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. చూడండి, అన్ని వేదాలని తెలిసిన వాడు ఎవరు? కృష్ణుడే. ఎందుకంటే స్వయం కృష్ణుడే రాశాడు. సో దానివల్ల భగవంతుడు ఎప్పుడు సంపూర్ణంగా ఉంటాడు. ఏ ఒక లోటు ఉండదు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య జ్ఞాన వైరాగ్యం. మళ్ళీ వైరాగ్యం అని కంప్లీట్ ఉంటుంది.
ఇంత ఉంది కానీ అతనికి వైరాగ్యం అనేది కంప్లీట్. వైరాగ్యం అనేది కానీ ఒక ఐశ్వర్యం, ఒకటి అప్పులెన్స్. అది అందరి దగ్గర మనం ఉన్నదన్నమాట. ఎలా ఎలా చెప్తారంటే చూడండి, కృష్ణునికి అతి మీ ప్రియమైన వాళ్ళు ఎవరు? భక్తులు కరెక్ట్. కానీ ఆ భక్తుల్లో కానీ ప్రియమైన వాళ్ళు శ్రీమతి రాధారాణి. ప్రియమైన వాళ్ళు రాధారాణి చాలా ప్రియం. వాళ్ళు వదిలి ఉండలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే కృష్ణ రాధారాణితో ఉన్నప్పుడు ఏంటి, రాధారాణి ఏమనుకుంటుందంటే, సో అందరినీ వదిలేసి కృష్ణ నా దగ్గరే ఉన్నాడు అనుకుంటుంది. కానీ అప్పుడు ఆ క్షణమే కృష్ణ మాయమైపోతాడు. సో కృష్ణ ఎవరికి అటాచ్గా ఉండడు. కానీ ఏంటంటే మనం భక్తి చేయడం వల్ల అహం భక్త పరాధీనం, ఎవరైతే మనం భక్తి చేస్తాం అక్కడ కృష్ణ ఉంటాడు. అహం భక్త పరాధీనం. అందుకోసం భగవంతుడు ఏమంటాడు కృష్ణుని? భక్తవత్సల అంటారు. భక్తవత్సల అంటే ఏంటి? తన భక్తికి, భక్తుల యొక్క భక్తికి కృష్ణ లొంగిపోతాడు. సో దానివల్ల మీకు ఐశ్వర్యాలు అన్ని కంప్లీట్ గా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల శ్రీరామచంద్ర ఈ యొక్క మనిషి రూపం వచ్చినా కానీ అంతా ఒక పవర్ఫుల్ గా వచ్చింటాడు. అతను మనిషి కాదు యాక్చువల్లీ. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఒక సాధారణ వ్యక్తి రామచంద్ర భగవాన్ అని అనుకుంటారు. అలా ఉన్నప్పుడు ఒక శివధనుస్సుని 300 మంది ఎత్తలేని వారు రామచంద్ర భగవాన్ ఒక ఎడం చేతిని ఎత్తేసి దాన్ని ఎత్తేస్తాడు. ఎలా సాధ్యమవుతుంది? కుదరదు కదా. సో ఇలాగా మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. భార్యకిచ్చిన మాటకు బద్ధుడైన తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చుటకు శ్రీరామచంద్రుడు ముక్త పురుషుడు ప్రాణమును త్యజించిన చందమున రాజ్యమును, ఐశ్వర్యమును, బంధుమిత్రులను, నివాసమును పరిత్యజించి సీతతో పాటుగా అరణ్యమునకు వెడలెము. దుర్జేయమగు ధనుర్బాణములను ధరించిన వాడే వనమునందు తిరుగుచు కష్టమయ జీవితమును అవలంబించిన శ్రీరాముడు కామవాంఛచే దూషిత అయిన రావణ సోదరికి ముక్కు చెవులు కోసి కురూపిగా చేసను. అతడు కరదూషణ త్రిశిర ప్రముఖుల నట్టి ఆ రాక్షసి యొక్క 14,000 రాక్షస బంధువులను కూడా వధించను. పరీక్షిత్ మహారాజా 10 తలల రావణుడు సీతాదేవి యొక్క ఆకర్షణీయమైన సుందరమగు రూపమును గూర్చి వినినంతటా పీడితుడై ఆమెను అపహరించి వెడలెను. ఆశ్రమము నుండి రామచంద్రుని దూరముగా పంపుటకు అతను మారీచుని బంగారు జింక రూపములో పంపెను. శ్రీరాముడు అద్భుతమగు జింకను గాంచినంతటా ఆశ్రమును విడిచి దానిని వెంబడించుచు చివరకు శివుడు దక్షుని చంపిన చందమున దానిని పదునైన బాణముతో వధించను. సో మరీచిని రామచంద్ర భగవాన్ చంపేశాడు. ఇప్పుడు రావణను పంపిస్తాడు మరీచిని. ఎప్పుడైతే సీతా గురించి తెలుసుకోవాలనుకుంటాడో జింక రూపంలో వస్తాడు మరీచి. అవును కదా. ఇది ఎలాంటి జింక? బంగారు జింక లాగా వస్తాడు. కానీ భగవంతుని తెలిసిపోతాడు. ఎందుకంటే రావణుడు ఒక ప్లాన్ చేసి ఉంటాడు, సీతాని అపహరించాలని చూస్తాడు. అపహరించాడు. కానీ అపహరించేటప్పుడు ఇప్పుడు రావణుడు ఎప్పుడైతే సాధు వేషంలో వచ్చేసి సీతామాతను అపహరించడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, సీతాదేవి లోపలికి వెళ్తారు కదా, ఏదో ఒక భిక్ష తీసుకురావడానికి. కానీ అప్పుడు ఏంటంటే నిజమైన సీత మాయా సీతగా మారిపోతుంది. కానీ
ఇక్కడ మనం రామాయణంలో ఇక్కడ మనం ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇక్కడ నిజమైన సీత రావణ దగ్గర వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా భగవంతుని ఒక భార్యనే ఇలాగా రక్షణ లేకపోతే భగవంతుడు మనం వెళ్ళేసి మనం వేడుకుంటాము, భగవంతుడు ఎలా రక్షిస్తాడని కొంతమంది అంటారు. అవును కదా, తన భార్యకే రక్షణ ఇవ్వలేడు భగవంతుడు. మనం వెళ్ళేసి రోజు వేడుకుంటాము, భగవంతుడా నాకు రక్షణ ఇవ్వు, నాకు అది ఇవ్వు ఇది అని. భగవంతుడు ఎలా ఇస్తాడు? అలా కాదు. యాక్చువల్లీ మాయా సీతాదేవిని ఎవరు అపహరించలేరు. సీతాదేవిని అపహరించలేరు. విష్ణు ఒక శక్తి. సో తన లీలల్ని చూపించడానికి భగవంతుడు ఏం చేస్తాడు? తన మాయా సీత రావణుడు ఎత్తుకోపోతాడు. ఆ ఎత్తుకోకపోతే నెక్స్ట్ జరిగేది. శ్రీరామచంద్రుడు అరణ్యమున ప్రవేశించినప్పుడు లక్ష్మణుడు కూడా ఆశ్రమమున లేకపోవుటను గాంచి రాక్షసాదముడకు రావణుడు గొర్రెల కాపరి లేనప్పుడు లక్షణము లేనట్టి గొర్రెను పులి హరించిన రీతి విదేహరాజు పుత్రిక సీతను అపహరించెను. అంతటా శ్రీరాముడు పత్ని వియోగముచే మిగుల దుఃఖితుడైనట్లుగా సోదరుడకు లక్ష్మణుడితో కూడి వనమున సంచరించెను. ఆ విధముగా అతడు స్త్రీ సంగుడైన పురుషుని పరిస్థితిని స్వీయోపమౌనము ద్వారా చూపెను. ఇప్పుడు చూడండి ఎలాగైతే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే ఎలాగైతే ఎలాగైతే ఈ ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ గొర్రెలు వేయడానికి తీసుకెళ్తే కాపలా వాడు లేకపోతే ఏం చేస్తారు? లేకపోతే ఏమవుతుంది? నక్కలు ఇలాంటివన్నీ ఎత్తుకోపోతారు. అలాగే రామచంద్ర భగవానుడు లేకపోవడం వల్ల మళ్ళీ లక్ష్మణుడు కాపలా ఉంటాడు. కానీ రావణుడు మోసం చేసి లక్ష్మణుని అక్కడి నుంచి దూరం చేస్తాడు. దూరం చేసి సో ఎత్తుకొని పోవడానికి సీతాదేవిని ఎత్తుకొని పోవడానికి ట్రై చేస్తాడు. సో అలాగే ఈ రావణుడు కూడా అలా చేశాడు. ఎలాగైతే గొర్రెలకు కాపలా వాడు లేకపోవడం వల్ల ఎలాగా నక్కలు ఎత్తుకొని పోతావో అలాగా సీతాదేవిని అపహరిస్తాడు. ఎవని పాదపద్మములు బ్రహ్మ రుద్రులచే అర్చింపబడునో అట్టి మనుష్య రూపధారేవు శ్రీరామచంద్రుడు రావణునిచే వధింపబడిన జటాయువునకు దహన సంస్కారము చేశాడు. పిదప కబంధుడను రాక్షసుని చంపెను. వానర ప్రముఖులతో చెలిమి చేసిన పిమ్మట వాలిని చంపి సీతను చెర విడిపించుటకు ఏర్పాట్లు చేసిన వాడే సముద్ర తీరమును చేరును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రామచంద్ర భగవానికి ఎవరు పూజిస్తున్నారు? బ్రహ్మదేవుడు, శివుడు కానీ పూజిస్తున్నారు. కానీ అతను మన సాధారణ వ్యక్తిగా అని అనుకుంటాం. అహం ఆది దేవానం అంటే భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అహం ఆది దేవానం, దేవతలందరికీ నేను దేవాది దేవుడు అని కృష్ణుడు చెప్తున్నాడు. సముద్ర తీరమును చేరిన పిమ్మట శ్రీరాముడు 3 దినములు ఉపవసించి సముద్రుని రాకకై వేచి ఉండెను. అయినను సాగరుడు రాకపోవుటచే అతడు క్రోధలీలను ప్రకటించను. క్రోధముతో అతడు సముద్రముపై దృష్టి సారించినంతటా మొసళ్ళు తిమింగములతో పాటు దాని ఎందలి సమస్త జీవరాశి భయముతో కలత చెందను. అప్పుడు సముద్రుడు భయముతో పూజా ద్రవ్యములను తీసుకొని రామచంద్రుని చెంతకు వచ్చి పాదముల పైన పడి ఇట్లు ప్రార్థించను. ఏంటంటే ఇప్పుడు లంకకి వెళ్ళాలి, సీతాదేవి అపహరణ అయిపోయింది. ఏంటి వాలి సుగ్రీవుడి దగ్గర వాలిని చంపేస్తాడు. సుగ్రీవునితో స్నేహం చేసి వాలిగాని మోసం చేసి ఉంటాడు. ఎవరిని? సుగ్రీవ భార్య మోసం చేసి ఉంటాడు. దానివల్ల సుగ్రీవ రామచంద్ర భగవాన్ యొక్క స్నేహం కోరి వాళ్ళని చంపేస్తాడు. చంపేసినాక ఇప్పుడు ఏంటి? లంకాకి వెళ్ళాలి.
అక్కడ కానీ ఇంకోటి ఏం జరుగుతుంది, జటాయుని కానీ చంపేస్తాడు. ఎవరు? రావణుడు. ఇప్పుడు సీతాదేవి మాతని ఎత్తుకొని పోతుంటే జటాయు ఒక పక్షి అడ్డు వస్తుంది. అప్పుడు రావణుడు సంహరించాక అక్కడ కానీ చూడు, జటాయు ఒక సామాన్య ఒక పక్షి, కానీ భగవంతుడే వచ్చేసి దహన సంస్కారం చేస్తారు. మనమంటే సాధారణ వ్యక్తులు, అవును కదా. సో భగవంతుడు ఎవరు? దేవతమ పరమ పురుషుడు దహన సంస్కారం చేయడం ఏంటి? సో ఏంటంటే అప్పుడు జటాయు అడుగుతాడు, నీ ఒక ఈ కార్యములను నేను సక్సెస్ అవ్వలేదు, నన్ను మన్నించు అంటారు. జటాయు ఇంకా లాస్ట్ ఇంకా చనిపోవడానికి ముందు రామచంద్ర భగవాన్ వచ్చి తన శిరాన్ని తొడ మీద పెట్టుకొని ఇలా ఏమైంది అని అడుగుతుంటే ఇలా జటాయు చెప్తుంటే అప్పుడు జటాయు అంటాడు ఏమని, నీ యొక్క సేవలను నీ సేవలను నేను కంప్లీట్ చేయలేదు, నేను ఈ కార్యంలో నేను నీకు హెల్ప్ చేయలేదు అని అంటున్నప్పుడు రామచంద్ర భగవాన్ ఏముంటాడు తెలుసా, ఈ కార్యములన అంటే ఓటమి అని ఉండదంట. భగవంతుని ఒక సేవలన ఓటమి ఉండదు. ఏం చేసినా అది జయమే. నేహ విక్రమ నాస్తోస్తి ప్రత్యావాయోన విద్యతే స్వల్పమపి యస్య ధర్మస్య త్రాతో మాతో భయి. స్వల్పమపి యస్య ధర్మస్య, ఏదో ఒక చిన్న మనం ఇవాళ మన భక్తి సేవలను మనము చిన్న సేవ చేసినా కానీ భగవంతుడు గుర్తుపెట్టుకుంటారు. అదే చేసింది జటాయు. తన శక్తికి మీరి సీతామాతను కాపాడాలని ట్రై చేసింది, కానీ తన లైఫ్ని కోల్పోయింది. ఆయన కానీ ఎవరు? భగవంతుడే వచ్చేసి దాన సంస్కరణ చేస్తారు. అది భక్తి, భగవంతుని మేరకు ఉన్న భక్తి. అందుకే భగవద్గీత కృష్ణ చెప్తాడు, పత్రం పుష్పం ఫలంతోయం ఏమే భక్తే ప్రయచ్చతి. భగవంతుడికి ఏదో పెద్ద ఇది కాదు కావాల్సింది ఏంటి? భక్తి. పత్రం పుష్పం ఫలంతోయం ఏమే భక్తే ప్రయచ్చతి. సో ఇలాగా ఇప్పుడు రామ లంకాకి వెళ్ళాలి, సముద్రుడు దావ ఇవ్వట్లేదు, సహకరించట్లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సేతు కట్టాలి, రామ సేతు కట్టాలి. అప్పుడు సముద్రుడు వదలట్లేదు. అప్పుడు ఏంటంటే 3 రోజులు వెయిట్ చేశాడు రామచంద్ర భగవాన్. 3 రోజులు వెయిట్ చేసినా కానీ ఇవ్వట్లేదు దావ. అప్పుడు రాముడికి కోపం వస్తే అప్పుడు వదులుతాడు. అప్పుడు వదిలితే ఆ కోపానికి ఏంటంటే సముద్రంలో ఉన్న తిమింగలాలు మళ్ళీ మొసళ్ళు కానీ భయపడతామండి. ఇప్పుడు సాధారణ వ్యక్తి అంటే మొసళ్ళలో చేపలు మనకు భయపడతారా? అది ఎలా కుదురుతుంది? మళ్ళీ రాముడు ఒక సామాన్య వ్యక్తి అని ఎలా అనగలం? మనం అనలేం కదా. ఓ సర్వవ్యాపి అయిన పరమపురుష, నేను జడబుద్ధి కలవాడనై నీవెవరో ఎరుగజాలకుంటిని. కానీ నీవే పరమ పురుషుడవు, జగత్పతివి, నిర్వికారుడవు, ఆది పురుషుడనని ఇప్పుడు ఎరుగగలిగితిని. దేవతలు సత్వగుణయుతులు, ప్రజాపతులు రజోగుణయుతులు, భూతపతులు తమోగుణయుతులు కాగా నీవు ఆ గుణములకు అధీశ్వరుడు అయి ఉన్నావు. సో భగవంతుని ఏంటి శక్తులు ఇవి ఏంటి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఇవన్నీ భౌతిక ఒక జగత్తుకి సంబంధించినవి. కానీ భగవంతునికి ఇవేం చేయలేవు. సత్వం విశుద్ధం వసుదైవ శబ్దితం. అందుకే భగవద్గీతలో కృష్ణ అర్జునుడు చెప్తాడు, ఇవన్నీ ఉండడం వల్ల నువ్వు ఇలా బాధపడుతున్నావు. ఎందుకంటే కృష్ణ అర్జునుడికి చెప్తాడు, నువ్వు ఇలాగ వెళ్ళేసి నువ్వు ఈ ఒక తాతని ఒక ఆచార్యుల్ని మీరు సంహరించాలంటే లేదు, కుదరదని చెప్తాడు. ఎందుకంటే బంధం.
ఈ యొక్క గుణాల్లో ఉంటాం, అందువలన మనం చిక్కిపోయి ఉంటాం భౌతిక జగత్తులో. సో అందువలన మనకు కుదరదు భగవంతునికి సరెండర్ పొందాలన్నా అంత ఈజీగా కాదు. సో దానివల్ల ఏం చెప్తాడు, సత్వం విశుద్ధం వసుదైవ స్తబ్దితం. ఆ వసుదైవ స్థితి ఒక ప్లాట్ఫామ్ రావాలి మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. అంటే సత్వగుణం కానీ సత్వగుణంలో ఉన్నా కానీ మనము భగవంతుని అర్థం చేసుకోవడం కష్టం. ఈ సత్వగుణం కానీ మనం దాటాలి. సో దానివల్ల ఈ యొక్క దేవతలు ఇవన్నీ గుణాల్లో ఉంటారు. దేవతలు ఈ యొక్క సత్వగుణం, రజోగుణం, తమగుణంలో ఉంటారు. సో భక్తులు విశుద్ధ సత్వం, ఓన్లీ మోడ్ ఆఫ్ ప్యూర్ గుడ్నెస్. సత్వగుణంలోనే ఉన్నారు, ప్యూర్ గుడ్నెస్ దానికన్నా ఎక్కువగా ఉంటారు భక్తులు మాత్రం. దేవా, నా జలమును నీ ఇష్టము వచ్చినట్లు వాడుకొనుము. దీనిని దాటి ముల్లోకములకు కష్టమును కలిగించిన వాడు దుఃఖకారణునకు రావణుని పురమును చేరుము. విశ్రవసుని సుతుడైనను అతడు పులీషము వలె నిందనీయుడు. వానిని చంపి సీతను తిరిగి పొందుము. వీరుడా, నీవు లంకకేయుటకు నా జలము ఎటువంటి ప్రతిబంధకము కాకపోయినను దీనిపై సేతువును నిర్మించి నీ దివ్య యశస్సును విస్తరింపజేయుము. ఈ అద్భుతముకు అసాధారణమైన కార్యములు గాంచి భవిష్యత్తునందరి వీరులు, రాజులు నీ యశోగానము చేయగలరు. చూడండి, చాలా మంది నామశక్తి లేదంట. అని పరిశోధన వల్ల మళ్ళీ తెలిసింది కదా, ప్రూవ్ అయింది కదా. కానీ మనము ప్రత్యేకంగా మనమైన భారతీయులు ఒప్పుకోం చాలా మంది. అది ఒక దురాదృష్టకరం. సో అందువల్ల ఇక్కడ భాగవతంలో చెప్తున్నాడు ఏంటంటే, సముద్ర దేవుడే భగవంతుడికి పర్మిషన్ ఇస్తున్నది ఏంటి, బ్రిడ్జ్ కట్టుకోవడానికి. శుకదేవ గోస్వామి పలికెను, కపిశ్రేష్ఠుల కరములచే ఊపబడిన వృక్షములను కలిగినట్టే పర్వత శిఖరములను జలములో పడవేసి సేతువును నిర్మించిన పిదప శ్రీరామచంద్రుడు సీతను రావణుని చెర నుండి విడిపించుటకు లంకకు వెడలను. రావణ సోదరుడకు విభీషణుని సహాయ నిర్దేశములతో అతడు సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు మున్నగు ప్రముఖులను గూడిన వానర సేనతో పూర్వము హనుమంతునిచే దగ్ధమైన లంకాపురమున ప్రవేశించను. లంకలో ప్రవేశించిన పిదప సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు మున్నగు ప్రముఖులచే నడుపబడిన వానర సేన క్రీడాగృహములను, ధాన్యాగారములను, ధనాగారములను, ప్రాసాదద్వారములను, నగరద్వారములను, సభాగృహములను, ప్రాసాదోపరి భాగములను, చివరకు కపోతా వాసములను కూడా ఆక్రమించను. నగరమునందలి రహదారి కూడళ్ళు, వేదికలు, పతాకములు, గోపురములపైని సువర్ణ కలశములు అన్నీను నాశనము కాగా లంకా నగరము అంతయు ఏనుగుల గుంపుచే కల్లోలితమైన నది వలె గోచరించెను. వానర సేనచే కలుగు చేయబడిన కల్లోలమును గాంచినంతటా రాక్షసపతియగు రావణుడు, నికంభుడు, కుంభుడు, ధూమ్రాక్షుడు, దుర్ముఖుడు, సురాంతకుడు, నరాంతకుడు మున్నగు రాక్షసులను తన పుత్రుడగు ఇంద్రజిత్తును పిలిచెను. పిమ్మట ప్రహస్తుని, అతికాయుని, వికంపనుని, చివరకు కుంభకర్ణుని పిలిచిన వాడై అందరినీ శత్రువులపై యుద్ధమునకు పంపెను. సుగ్రీవుడు, హనుమంతుడు, గంధమాదనుడు, నీలుడు, అగంధుడు, జాంబవతుడు, పనసుడు మున్నగు వానర
వీరుల చేత లక్ష్మణుని చేత పరివృత్తుడగు శ్రీరామచంద్రుడు కత్తుల బల్యములు ధనస్సులు ప్రాసములు ఋష్టులు శక్తి బాణములు ఖడ్గములు తోమరములు వంటి దర్జేయమగు ఆయుధములతో సన్నద్ధులైయున్న రాక్షస సేనను ఎదుర్కొనెను. అంగదుడు మున్నగు రామచంద్రుని సేనావతులు శత్రువు యొక్క రథగజతురగా పదాతిదనములను ఎదుర్కొని వానిపై పెద్ద వృక్షములను పర్వత శృంగములను గదలను బాణములను విసిరిరి. సీతాదేవి క్రోధముచే రావణుడు హతుడైన కారణమున సమస్త శుభమును కోల్పోయిన రావణ సైన్యమును ఆ విధముగా రామదండు వహించును. పిదప రాక్షస రాజుగు రావణుడు తన సైన్యము నశించుటను గాంచి మిగుల క్రుద్ధుడై పుష్పక విమానము నెక్కి ఇంద్ర రథ సారథిలకు మాతలి తెచ్చిన దేదీప్యమానగు రథము నధిరోహించి ఉన్న శ్రీరామునికి అభిముఖముగా జని తీక్షణమై బాణములతో అతనిని కొట్టెను. శ్రీరామచంద్రుడు రావణునితో పలికెను, నీవు రాక్షసులలో అధముడవు, నిజమునకు నీవు వారి మనము వంటి వాడు. యజమాని లేనప్పుడు ఇంటిలో ప్రవేశించి ఆహారమును అపహరించడి శునకమును బోలి నేను లేనప్పుడు నా భార్యయగు సీతాదేవిని నీవు అపహరించితివి. కనుక యమరాజు పాపలను దండించు రీతిగా నేను నిన్ను దండించదను. నీవు పరమహీనుడవు, పాపివి, లజ్జారహితుడవు కనుక అలంఘ్య వీరుడనగు నేను నిన్ను శిక్షించి తీరెదను. రాముడు రావణుని తిడుతున్నాడు. ఎందుకు పోలిస్తున్నాడు చూడండి, మలంతో సమానం పోలిస్తున్నాడు రావణుని. లజ్జాహీనుడు. సో ఇలాగే రామచంద్ర భగవాన్ ఎప్పుడంటే ఇప్పుడు రామచంద్ర భగవాన్ లేనప్పుడు సీతాదేవిని అపహరిస్తాడు, అది తప్పది. అందుకే భగవద్గీతలోనే చెప్తారు, ఎవరైతే తన ఇంటికి నిప్పు పెడతారో, తన భార్యని అపహరిస్తారో, తన ఆస్తిని స్వాధీనం చేసుకుంటారో, మళ్ళీ హత్య చేస్తారో వాళ్ళని ఇమీడియట్ గా చంపేయాలంట. ఇమీడియట్ గా నో ఇది నో పోలీస్. కానీ ఇప్పుడు మనం అలా చేయలేము, అవును కదా. కానీ అది శాస్త్రం, మన సంహిత, లా. అది అలా చేసినా కానీ పాపం ఉండదు. సో అలాంటి రావణుడు ఏంటి, సీతామాతని అపహరిస్తాడు. సో అప్పుడు రామచంద్ర భగవాన్ ఇలా చెప్తున్నాడు, ఇలా తిడుతున్నాడు అన్నమాట. ఈ విధముగా రావణుని దూషించి శ్రీరాముడు బాణమును సంధించి వదలగా అది వజ్రాయుధము వలె ఆ బాణముని హృదయమును చీల్చెను. అది గాంచిన రావణుని అనుచరుడు మహాకారము చేయుచు అయ్యో ఎంత పని జరిగినది అని ఆక్రందించిరి. పుణ్య పరిపాకము నశించిన వాడు స్వర్గము నుండి నేలబడు రీతిగా రావణుడు 10 ముఖముల నుండి రక్తమును గ్రక్కుచు తన విమానము నుండి నేలగూలెను. 10 కళ్ళు కదా రావణునికి, 10 ఒక నోట్లో నుంచి 10 నోట్ల నుంచి ఒక రక్తాన్ని చెందుతుంది. ఎందుకంటే రాముడు ఆ బాణాన్ని వదిలేస్తాడు. బాణం వదిలేక రావణుడు చనిపోతాడు అనమాట. అప్పుడు ఏంటి, తన అనుచరులంతా అంతే. ఎప్పుడైతే ఇద్దరు రాజులు అంటే వాళ్ళు వేటాడుతున్నప్పుడు, అంటే ఏంటి ఫైట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఒక రాజు చనిపోతే అంతే, అక్కడికి యుద్ధం సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అలా యుద్ధం జరగదు.
ఎవరు సైనికులే ముందుంటారు, రాజు అనుకుంటాడు. అవును కదా. అలాంటి కాలం అలా కాదు, రాజు ముందుంటాడు, సైనికులు వెనుకుంటారు. రాజుకి ఏమైనా అయిపోయిందంటే అంతే, యుద్ధం అయిపోయినట్లే. వాళ్ళు ఓడిపోయి, ఒక రాజు ఇంకా ఓడిపోతే ఇంకా మొత్తం ఇంకా వాళ్ళు ఆక్రమిస్తారు అంతే. ఇలా అలాంటి కాదు. ఇప్పుడు ఏంటి, సంవత్సరాల కొద్దీ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కానీ బాధపడే వాళ్ళు సామాన్య ప్రజలు. చదవండి. పిమ్మట రణమున నేలకూలిన రాక్షసుల యొక్క పత్నులందరూ రావణ పత్నియగు మండోదరితో పాటు లంక నుండి బయటకు వచ్చి విపరీతముగా ఏడ్చుచు రావణ గారి రాక్షసుల కలేబరములను సమీపించిరి. లక్ష్మణుని శరాఘాతముచే తమ భర్తలు మరణించినందున దుఃఖముతో రాక్షస స్త్రీలు వక్షస్థలమును బాదుకొనుచు భర్తల కలేబరములను ఆలింగము చేసుకొని దీనముగా ఏడవసాగిరి. హే నాథ ప్రభు, జనుల కష్టములకు కారణస్వరూపుడవు కనుక నీవు రావణుడవని పిలువబడితివి. కానీ ఇప్పుడు నీవు పరాజితుడవైతివి, మేము కూడా పరాజితులమైతివి. ఏదైనా నీవు లేని ఈ లంకా రాజ్యము శత్రువులచే జయింపబడినది. ఇకపై ఇది ఎవరిని ఆశ్రయించగలదు? ఓ మహాభాగా, నీవు కామవశుడవై నందున సీతాదేవి ప్రభావము మెరుగజాలకపోయితివి. ఆమె శాప కారణమున శ్రీరామునిచే వధింపబడి ఇప్పుడు ఈ దుర్దశను పొందితివి. ఓ రాక్షస కులనందన, నీ కారణమున లంకా నగరము మరియు మేము ఇప్పుడు రాక్షసుడు లేని వారమైతిమి. చేసిన దుష్కృత్యములచే నీవు నీ దేహమును గ్రద్దలకు ఆహార యోగ్యముగను ఆత్మను నరక యోగ్యముగను చేసితివి. చూడండి 26. హే నాథ, హే ప్రభు, జనుల కష్టములకు కారణస్వరూపుడవు కనుక నీవు రావణుడవని పిలువబడితివి. అంటే రావణుడు కష్టాలిచ్చే కారకుడు. అందువలన రావణుడు అంటే కష్టాలు ఇంకొక పేరు ఏంటంటే రావణుడు అన్నమాట. కష్టాలు ఎవరైతే ఇస్తే వాళ్ళు ఏమంటారు అని రావణుడు అంటారు. అది భాగవతం స్తోత్రం. సో దానివల్ల వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, ఎవరు ఆడవాళ్ళంతా. ఇప్పుడంతా మాకు ప్రొటెక్షన్ ఇస్తుండే వాళ్ళవి. ఇప్పుడు నువ్వే లేవు కదా, ఈ యొక్క సామ్రాజ్యానికి ఎవరు అని వాళ్ళు అడుగుతున్నారు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికలు. రావణుని పుణ్య సోదరుడు శ్రీరామ భక్తుడునగు విభీషణుడు కోసల రాజుగు శ్రీరాముని సమ్మతిని బడసిన వాడే తన వారిని నరక మార్గము నుండి తప్పించుటకు విద్యుక్తమగు అంత్యక్రియల నొనర్చెను. పిమ్మట శ్రీరాముడు అశోకవనమున శింషుపావృక్ష ఛాయలో ఒక చిన్న కుటీరమునందు కూర్చొని ఉన్న సీతను గాంచెను. శ్రీరాముని వియోగము వలన మిగుల దుఃఖితై ఆమె చిక్కిపోయి ఉండెను. తన భార్యను అట్టి స్థితిలో గాంచినంతటా శ్రీరామచంద్రుడు మిగుల దయార్ధ్య హృదయుడయ్యను. శ్రీరాముడు సీతను సమీపించగా ఆమె తన భర్తను గాంచినదై అమిత ప్రసన్నురాలయ్యను. ఆమె ముఖ కమలము ఆనందముతో వికసించను. లంకలోని రాక్షసులను కల్పాంతము వరకు పాలించుటకు విభీషణునికి అధికారము నొసగిన పిమ్మట దేవదేవుడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని పుష్పక విమానముపై కూర్చుండబెట్టి తానను దానిపై ఆసీనుడయ్యను. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేస్తారు, రావణుడు సీతాదేవిని అపహరించాడు, కానీ రాముడు ఎలాగా మళ్ళీ సీతాదేవిని తీసుకున్నాడు అని అడుగుతారు.
ఒకసారి ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఏంటి మళ్ళీ అక్సెప్ట్ చేసుకో, తన భర్తతోనే రావాలంటారు. సో అలా భర్తతోనే లేనప్పుడు సీతాదేవి భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా మళ్ళీ తీసుకుంటాడు శ్రీరామచంద్ర. శ్రీరామచంద్ర ఏంటి రాజు. సో రాజు ఏంటి న్యాయం చెప్పేవాడు ప్రతి ఒక్కరికి. అలాంటి శ్రీరామచంద్ర ఎలా చేసుకుంటాడంటే అప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది, అగ్ని పరీక్షకు వెళ్తుంది. ఇప్పుడు సీతామాత రాముడి దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వచ్చే ముందేంటి అగ్ని పరీక్ష చేస్తారు శ్రీరామచంద్ర. అగ్ని పరీక్ష చేస్తే ఆ ఒక అగ్నిలన మాయా సీత దహనం అయిపోయి వదిలిన సీత బయటకు వస్తుంది. వనవాస కాలము పూర్తయినందున అతడు హనుమంతుడు సుగ్రీవుడు లక్ష్మణునితో కూడి అయోధ్యకు తిరిగి వచ్చెను. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మార్గ మధ్యమున లోకపాలురు సుగంధ పుష్ప వృష్టిచే అభినందించగా బ్రహ్మాది దేవతలు అతని మహత్కార్యములను మహదానందంతో కీర్తించిరి. ఇప్పుడు రాముడు అయోధ్యకి వెళ్ళిపోతున్నాడు. దాన్నే మనము ఏంటి దీపావళి అని సెలబ్రేట్ చేస్తాం. అదే యాక్చువల్లీ నిజమైన దీపావళి ఏంటి, మనం భగవంతుని మన హృదయాల్లో మనం వెలిగించుకోవాలి. దసరా అంటే రాముడిని చంపిన రోజు దసరా. సో రాముడు అయోధ్యకు వచ్చిన రోజు దీపావళి. అది దానికి అర్థమే లేదు. ఇప్పుడు ఏదో పండుగ చేస్తుంటారు అవుతుందా, ఏదో గెట్ టుగెదర్ లాగా ఆ రోజు సెలవు ఇచ్చేసి రోజు వీక్ అంతా పని చేసి ఆ రోజు వండుకొని తినేసి షికారు వెళ్ళడం అంతే. షాపింగ్ మాల్ ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ దసరాకి అందరూ అమ్మవారిని పూజిస్తున్నారు, దీపావళికి అందరూ లక్ష్మీదేవిని. అది మనం తెలుసుకోవాలి. రావణుడు ఏం చేస్తాడు, ఉత్తర లక్ష్మిని ఎత్తుకెళ్ళిపోతే ఏమవుతుంది, నారాయణ లేకపోతే ఏమవుతుంది. దీన్ని పాటించేది కొత్త యుగ ద్వాపర యుగ ధర్మం. ఇప్పుడు పాటించే దీపావళి వచ్చిందంటే కృష్ణుడు పాటించే దాన్ని అప్పుడు పాటించింది. ఇప్పుడు నువ్వు చెప్పేది వచ్చేసి కొత్త యుగ ధర్మం. కొత్త యుగ ధర్మం మళ్ళీ యుగ ధర్మం. అది నువ్వు చెప్పేది యుగ ధర్మం. రాముడు దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, యుగ ధర్మం. వీళ్ళు పాటించేది వచ్చేసి ద్వాపర యుగ ధర్మం. ఆ యుగంలో కానీ సూర్యుడు ఇలాగే ఉదయించాడు, ఈస్టర్ని ఉదయించాడు. ఇప్పుడు కానీ అలాగే ఉదయిస్తాడు. ఏం తేడా లేదు. ఇప్పుడు కలియుగం ఏంటి, ఎంజాయ్ ఎంజాయ్ లేదు. కానీ ఎంజాయ్ అనేది లేదు, మన మాయ అంతే. అదే మళ్ళా అది ఒక మన మాయ. ఇప్పుడు ఏమి ఎంజాయ్మెంట్ అనేది ఏమి ఉండదు. అందులో ఒక హోలీ ఎటు తిరిగింది బృందావనం. ఇప్పుడు ఏమి అది ఉంది, కానీ అక్కడ భగవంతుడు లేడు సెంటర్ లోన. కృష్ణుడు గోపికలతో ఆడాడు, రంగులతోనే ఆడాడు, లేదంటలేదు. కానీ భగవంతుడు సెంటర్ లేడు. భగవంతుడిని వాళ్ళు పట్టించుకోరు. కలియుగ ధర్మం అది కాదు. కలియుగ ధర్మం ఏంటి, భగవంతుని పూజించాలి. హరే రామ హరే రామ హరే నామైవ కేవలం కలో నాస్దేవ నాస్దేవ గతినాథ్. అయితే కలియుగ ధర్మం ఇది. అది మీరు చేస్తున్నారా? మళ్ళీ ఎందుకు ఇంతన్నీ భగవంతుడు చెప్పేశాడు కదా, భగవద్గీతలో ఉంది. మనం ఎందుకు చేయట్లేదు? భగవంతుడు ఏంటి ఊరికి వచ్చాడా? కాదు, ముందు మనం చేస్తున్నామా అది మనం కనుగోవాలి. వేరే వాళ్ళు చేయడము అది వేరే వాళ్ళు చేస్తున్నా లేదు. ముందు మనం చేస్తున్నామా అది మనం తెలుసుకోవాలి. ముందు మనం చేసి వేరే వాళ్ళకి చెప్పాలి. భారత భూమితే మనిషి జన్మ వైల జన్మ వైల జార్ జన్మ సార్థక కరి పరోపకార్. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, ఎవరైతే భారతీయులుగా పుట్టారో వాళ్ళు మొదటిగా వాళ్ళు ఏం చేయాలి, దాని జన్మాన్ని సార్థకం చేసుకోవాలి. శాస్త్రాలు ఇవన్నీ చదివేసి సార్థకం చేసుకొని ఏం చేయాలి, మళ్ళీ పరోపకారం చేయాలి వేరే వాళ్ళకి. అది ప్రపంచం అంతా ఏంది డార్క్గా ఉందని మనం అలాగే ఇంట్లో ఊరికే కూర్చోలేము కదా. ఎక్కడో ఒక మనం దీపం అంటించుకోవాలి కదా. అట్లీస్ట్ మనం ఇంట్లో దీపం అంటించుకుంటే మనం అక్కడనే వెళ్తుంటుంది కదా. మన ప్రపంచం అంతా వెళ్తారు ఇవ్వగలమా? లేదు. అట్లీస్ట్ మనలో మనం దీపం వెలిగించుకోవాలి. అదేంటి,
భగవాన్ నామస్మరణ చేస్తూ మనము ఆ దీపాన్ని వెలిగించాలి. అది ముందు మనం చేసుకుంటే వేరే వాళ్ళకి మనము చెప్పగల ఒక అర్హత ఉంటుంది. అప్పని ఆచార్ జీవేరే శికార్ ఇతను మామూలు చెప్తారు. ముందు నేను పాటించి వేరే వాళ్ళకి మనం చెప్పాలి. ఉన్నారు అందరూ. ఇప్పుడు కలియుగం ఇంకా అంతిమ అవ్వలేదు కదా, ఇంకా కలియుగం ఇంకా 4,27,27,000 సంవత్సరాలు ఉంది. ఇంకా అంతవరకు ఉంది. అంతవరకు ఇంకా జరగాలి కదా. కానీ అయితే కలియుగం అయితే మనం ఇది జరుగుతున్నది. కలియుగం ఘోరంగా ముందుకు వెళ్తున్నది. కానీ అలాంటినే మనం భగవంతుడు అందరూ ఏం వదిలేదు కదా, కొంతమందినే ఉన్నారు. ఆ కొంతమందిని మనం ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకొని మనం పాటించాలి. అందుకోసం మనం వెళ్తే ప్రచారం అనేది ఎందుకు ఉండేది, అందువల్లనే భగవద్గీత ప్రచారం ఎందుకు, భక్తి వేదాంత సమీక్షల ప్రభుపాలు ఎందుకు ప్రపంచం మొత్తం అంతా తిరిగేసి ఎందుకు వాళ్ళు చేయడం, ఇదంతా కలియుగా ఎవరు వినరు అని వదిలేసి ఉండొచ్చు కదా వాళ్ళు. నాకెందుకు, వాళ్ళకి ఎంత అప్పుడు ఏండ్లు 80-70 ఏండ్లు అప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు. అలా అని వదిలేసి ఉంటే మనం వీళ్ళ కూర్చొని మాట్లాడుతుండే కాదు కదా. అందుకోసమే భగవద్గీత కృష్ణ ఏం చెప్తున్నాడు, ఓంనాం జన్మనామంతే జ్ఞానమానం ప్రపంచంతే వాసుదేవ సర్వమిసి సహమాత్మ సుదుర్లభ. సహ మహాత్మ ఎవరో ఒకరు, కోటిలో ఒకరు ఉన్నారు. మనం ఏంటంటే వాళ్ళ ఒక హృదయంలో ఉండే ఒక ఇది భగవంతుని ఒక ప్రేమ, ఒక భక్తిని మనము బయటికి తీసుకురావాలి. ఎలాగా, మనం ప్రచారం చేయడం వల్ల. ప్రచారం చేయకపోతే ఏం జరగదు, ఎవరేం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళంతా మనం ఈ యొక్క అంధకారంలో ఉండిపోయాం. అంధకారంలో ఉన్నప్పుడు మనకి ఎవరు అలాగే అందరూ ప్రతి ఒక్కరు అలాగే ఉంటుందని అనుకునేసి వాళ్ళు వదిలేస్తారు. మనము మన కర్తవ్యం ఏం చేయాలి, మనం ఒక వెలుగుని తీసుకురావాలి వేరే వాళ్ళ ఒక జీవితాల్లో. తాను లేనప్పుడు భరతుడు గోమూత్ర సిద్ధమైన యావాన్నములు తిని నార వస్త్రములను కట్టుకొని జడలను ధరించి కుశగ్రాస శయ్యపై పరుండెనని అయోధ్యకు చేరినంతటా వినినవాడై పరమ కారణికుడగు శ్రీరాముడు దానికి మిగులు దుఃఖించెను. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుచున్నాడన్నడి వార్తను విన్నంతటా భరతుడు వెంటనే రామ పాదకులను శిరమున నిలుపుకొని నందిగ్రామమునందున్న తన శిబిరము నుండి బయలుదేరను. అమాత్యులు, పురోహితులు, పురప్రముఖులు మధుర గీత వాద్యాది ధ్వనులతో, గాయకులు వేద మంత్రోచ్చారణముతో బ్రాహ్మణులు అతని వెంట నుండిరి. సువర్ణమయమైన పగ్గముతో నన్ను సుందరమగు అశ్వములు పూడ్చబడిన రథములు వారిని అనుసరించినవి. ఆ రథములు బంగారు జరీతో తయారైన ధ్వజములతోనూ వివిధ ఆకృతులు కలిగిన ఇతర పతాకములతోనూ అలంకరింపబడి ఉండెను. బంగారు కవచదారులకు సైనికులు తాంబూల పల్లెరములను పట్టుకొని సేవకులు పలువురు సుప్రసిద్ధులకు సుందరమైన వారాంగనలు అచట నుండిరి. ఛత్ర చామరములను, అమూల్యమగు రత్నములను, రాజోచితమగు ఆహ్వానమునకు యోగ్యమగు ఇతర సంభారములను పట్టుకొనిన పాదచారులకు సేవకులు ఆ సమూహమునందుండిరి. ఈ ప్రకారము అందరినీ కూడిన వాడై భరతుడు ప్రేమార్థ హృదయుడు ఆశ్రుపూర్ణయనుడైన శ్రీరామచంద్రుని సమీపించి ప్రేమ విహ్వలుడై అతని పాద పద్మములపై పడెను. శ్రీరామునికి పాదకులను సమర్పించిన పిదప భరతుడు అశ్రపూర్ణ నయనములతో అంజలి బద్ధుడై చెంత నిలిచి ఉండెను. అప్పుడు శ్రీరామచంద్రుడు అతనిని సుదీర్ఘ సమయము వరకు ఆలింగనము చేసుకొని ఆశ్రువులతో అభిషేకించెను. పిమ్మట అతడు సీతాదేవిని లక్ష్మణుని గూడిన వాడై బ్రాహ్మణులకు పూజనీయులకు కుల పెద్దలకు నమస్కరించెను.
అయోధ్యాపుర వాసులు శ్రీరామచంద్రునికి వందనము కావించిరి. తమ రాజు సుదీర్ఘ కాలము పిమ్మట తిరిగి వచ్చుటను గాంచిన వారై అయోధ్య ప్రజలు అతనికి పుష్పమాలికలను సమర్పించిరి. గాలిలో ఉత్తరీయ వస్త్రములను ఊపుచు ఆనందముతో నృత్యము చేసిరి. రాజా భరతుడు శ్రీరాముని పాదకులను పట్టుకొనగా సుగ్రీవ విభీషణుల చామరమును ఉత్తమకు విసక కర్రను పట్టుకొనిరి. హనుమంతుడు శ్వేత ఛత్రమును ధరించగా శత్రుఘ్నుడు ధనస్సును 2 తూనీరములను ధరించెను. సీతాదేవి పవిత్ర జల కలశములను పట్టుకొనెను. అంగదుడు ఖడ్గమును, వృక్షరాజగు జాంబవంతుడు సువర్ణ కవచమును ధరించిరి. పరీక్షిత్ మహారాజా స్త్రీలు స్తుతించుచుండగా వందిమాగధులు యశోగానము చేయుచుండగా పుష్పక విమానమునందు ఆసీనుడై శ్రీరాముడు నక్షత్ర గ్రహములతో కూడి ఉన్న చంద్రుడి వలె కనిపించును. శ్రీరామచంద్రుడు ఉత్సవము నడుమ అయోధ్యాపురి యందు ప్రవేశించును. అంతఃపురమున ప్రవేశించినంతటా అతడు కైకేయి మున్నగు దశరథ పత్రులకు ముఖ్యముగా తన తల్లి అయిన కౌసల్యకు నమస్కరించెను. వశిష్ఠాది గురువులకు కూడా అతడు ప్రణమిల్లెను. వయస్సులు తన కన్నును చిన్నవారు స్తుతించగా వారికి అతడు తిరిగి నమస్కరించెను. లక్ష్మణుడు సీతాదేవియు అట్లే వనరించగా వారందరూ రాజా మందిరమున ప్రవేశించిరి. రామ లక్ష్మణ భరత క్షత్రజ్ఞులను గాంచినంతటా వారి తల్లులు ప్రాణములు వచ్చిన వారి వలె వెంటనే లేచి తమ పుత్రులను ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీటితో వారిని తడుపుచు దీర్ఘకాల వియోగ దుఃఖములను విడిచిరి. కులగురువగు వశిష్ఠుడు శ్రీరామునికి జడలను కత్తిరింపజేసి పిదప కుల వృద్ధులతో కలిసి 4 సముద్రముల యందలి జలములతోనూ ఇతర సంభారములతోనూ ఇంద్రుని వలె అభిషిక్తుని చేసెను. జడలను తొలగించుకొని శిరస్నానము చేసిన వాడే శ్రీరాముడు చక్కని వస్త్రములను ధరించి పూమాల చేతను ఆభరణముల చేతను అలంకృతుడయ్యను. ఆ విధముగా అతడు వస్త్రాభరణ భూషితులైన సోదరులు పత్నితో కూడి దేదీప్యమానముగా శోభించెను. భరతుని యొక్క సంపూర్ణ శరణాగతికి మిగుల ప్రసన్నుడైన శ్రీరాముడు పిదప రాజ్య సింహాసనమును అధిష్ఠించి ప్రజలను కన్న తండ్రి వలె కాపాడెను. జనులను వర్ణాశ్రమ ధర్మములో పూర్తిగా నెలకొనిన వారై అతనిని తండ్రితో సమానంగా భావింపసాగిరి. శ్రీరామచంద్రుడు త్రేతాయుగమునందు రాజైనను అతని చక్కగా పరిపాలనము వలన ఆ యుగము సత్యయుగమును గోవలెను. ఎల్లరూ ధర్మపరులు పూర్తిగా సుఖభాగములై ఉండిరి. పరీక్షిత్ మహారాజా భరతవంశ శ్రేష్ఠుడా, శ్రీరామచంద్రుని ఏలుబడి యందు అరణ్యములు, నదులు, పర్వతములు, గిరులు, వర్షములు, సప్తద్వీపములు, 7 సముద్రములు అన్నీను సమస్త జీవులకు అవసరమైనట్టి జీవన వర్షకములను సమకూర్చుటలో అనుకూలములై ఉండెను. భగవంతుడు శ్రీరామచంద్రుడు ప్రపంచ చక్రవర్తి అయి ఉన్నప్పుడు దైహిక మానసిక క్లేశములు, వ్యాధులు, ముసలితనము, నష్టము, దుఃఖము, శోకము, భయము, అలసట ఎంత మాత్రము లేకుండెను. కోరని వారికి మృత్యువైనను సంప్రాప్తించకుండెను. శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతమును అవలంబించెను. రాజర్షి అయిన అతడు క్రోధాది గుణములు లేనట్టి సచ్చరిత్రుడై ఉండెను. అతడు ఎల్లరులకు ముఖ్యముగా గృహస్థులకు వర్ణాశ్రమ ధర్మము
దృష్ట్వా ఉత్తమ నడవడికను నేర్పెను. ఈ విధముగా స్వీయ కలాపములచే అతడు జనసామాన్యమును బోధ కావించెను. సీతాదేవి వన యశీలయు సీతాదేవి వినయశీలియు నిష్ఠావంతురాలు బిడియము కలది అతివ్రత సదా భర్త భావము నెరిగినదై తన నడవడి ప్రేమ సేవలచే శ్రీరామచంద్రుని చిత్తమును హరించెను. ప్రజల్లో ఏ కష్టాలుగానే ఉండలేదు. దానివలన త్రేతాయుగంలో రాముడు వచ్చినా కానీ అది సత్యయుగం లాగా ఉండేదంట. సత్యయుగంలో ఏంటంటే 100% ప్రజలంతా ధార్మిక ఒక జీవనాన్ని పాటించేవాళ్ళు 100%. కానీ త్రేతాయుగంలో మళ్ళీ ఏమైంది, 25% తక్కువైపోయింది. కానీ రామచంద్ర భగవానుడు రావడం వల్ల ప్రజలకి నేను చావు నాకు రాకూడదు, వద్దంటే వాళ్ళకి చావు పని రాకుండేదంట. అలాగా తన రాజ్యభారాన్ని చేశాడు. ఎందుకంటే రాజు అలా ఉండాలి. ప్రతి ఒక్క వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తున్నారా లేదా పాటించేటప్పుడు చేసేసి తన రాజ్యభారాన్ని చేయాలి. అలా ఉంటుండే రామరాజ్యం. అందుకోసమే మనం ఇప్పుడు కానీ అంటాం, ఎందుకంటాము రామరాజ్యం కావాలి మనకి. రామరాజ్యం అంటే రాజు అలా ఉండాలి. అలాగే భగవద్గీతలోన 3:21 చెప్తారు. భగవద్గీతలో ఎవరైతే ప్రత్యేకంగా రాజు లేకపోతే గురువు లేకపోతే ఎవరైతే లీడర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు ఏం పాటిస్తారో వాళ్ళు ప్రజలు కానీ అదే పాటిస్తారు. ఇంకా వాళ్ళు పాటించాలి, ముందు పాటిస్తే మనకు చెప్తే మనం ప్రజలంతా పాటిస్తారు. అలా ఉండాలి. అలా రాజు ఉంటుంటారు రామచంద్ర భగవాన్. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. శ్రేష్టమైన వ్యక్తి ప్రభుపాదులు వాళ్ళు పాటించారు. వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు, కానీ అందువలన వాళ్ళు పాటించగలరు. వాళ్ళే పాటించకుండా వాళ్ళు వేరే చెప్తే వాళ్ళు పాటిస్తారా లేదు. రామచంద్ర భగవాన్ అలా చేయడం వల్ల వాళ్ళ ఒక రాజ్యంలోన చావు కానీ వాళ్ళ కోరిక మేరకు వచ్చేదంట. ఎవరికి? ప్రజల కోరిక మేరకు చావు వచ్చేది. ఎవరికి కష్టం లేదు. ఇప్పుడు చూడండి, వేడి, వర్షాలు లేవు. ధర్మరాజు ఉన్నప్పుడు కానీ అలాగే ఏ ఒక్క కష్టం అని ఉండలేదండి కలియుగంలో. అలాగ వాళ్ళు పరీక్షిత్ మహారాజు వాళ్ళు రాజ్యభారం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఏది ఒక కారణం ఏంటంటే వాళ్ళంతా భగవంతుని ఒక భక్తులు. ఇలాగా ఈరోజు ఈ రామాయణాన్ని మనం వినేసి మనము భగవంతుని ఒక కృపా కటాక్షలు మనకి లభించి మనము అతని సేవలను నిత్య నిరంతరంగా ఉండాలని మనము ఈరోజు కోరుకుంటూ, మళ్ళీ సాయంత్రం మనకి ప్రోగ్రాం ఉంటుంది. సాయంత్రం మళ్ళీ కీర్తన, అభిషేక్, భజన ఇవన్నీ ఉండడం వల్ల అందరికీ సాయం చేసి ఒక సేవలను అందరూ పాల్గొని ఒక తన కృపా కటాక్షలు మనం పొందాలని అందరూ కోరుకుంటారు. జై శ్రీ రామచంద్ర భగవాన్ కి జై, సీతారాం లక్ష్మణ్ హనుమాన్ కి జై, జై శ్రీల ప్రభుపాద్ కి జై, జై ఓ ప్రేమానందే.